లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా చుట్టిన్ వేదములెల్ల నశ్వముకుడై శోకాబ్ధిలో నుండి పైపెట్టిన్ భూసుతనిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నిదుతూతయిదే స్వామి రామచంద్ర ప్రభు. పరమ పావనమైనటువంటి రామాయణ మహాకావ్యాన్ని రామకథా రసవాహినిగా మనం చెప్పుకుంటున్నాం. ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి పెద్దలకి, మిత్రులకి అందరికీ ముందుగా స్వాగతం చెప్తున్నాను. రామకథ చాలా చిత్రమైనది. ఈ మాట అనటంలో నా ఉద్దేశం ఏమిటంటే, అనేక కోణాల్లోంచి పరిశీలించడానికి అవకాశం ఉన్నది. ఇలా చెప్పుకోవాలి. ఎలా చూడదలుచుకున్న వారికి అలా కనబడుతుంది. రాముడు ఒక ధీరోదాత్తుడైన ఆదర్శప్రాయుడైనటువంటి మానవుడు. అలా చూడటం, ఆ కోణంలోంచి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అనేక రహస్యాల్ని, అందాల్ని అందిపుచ్చుకోవటం ఒకటి. అలా కాకుండా సనాతన ధర్మానికి కీలకమైన వేదాలకి సమానమైనటువంటి గ్రంథం ఇది, అటువంటి వాంగ్మయం అంటూ రామాయణాన్ని చెప్పుకోవటం, ఇది రెండవ స్థాయి వ్యవహారం. ఇట్లా అనేక కోణాల్లో మనం రామాయణాన్ని పరిశీలన చేసుకుంటూ రావచ్చు. అయితే ప్రస్తుతం మనం చేస్తున్నది ఏమిటంటే, రామాయణంలో చెప్పబడ్డ అనేక విషయాలు, అనేక సందర్భాలు ఈనాటి మన జీవితానికి ఎలా అన్వయమవుతున్నాయి, ఏ ఏ లాభాల్ని మనం పొందవచ్చు, రామాయణం చెప్పిన విషయాన్ని మన జీవితాల్లో ఎలా సమన్వయం చేసుకోవాలి, దానివల్ల మన జీవితానికి దక్కేటువంటి ఫలం ఏమిటి, ఈ కోణాన్ని ప్రధానంగా ఎంచుకుని మనం రామాయణాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో మనం సుందరకాండ దాకా వచ్చాం. సుందరకాండలో గత వారం మనం చెప్పుకునేటప్పటికీ ఒక మహాద్భుతమైన శ్లోకాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించారు అని చెప్పుకున్నాం. వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంగా ఈరోజు మనం సంభావించవలసిన అవసరం వచ్చేసింది. దురదృష్టం ఏంటంటే, అనుకున్నవి దక్కకపోతే జీవితాన్నే వదిలిపెట్టేసేంత తీవ్రమైన భావోద్వేగానికి లోనైపోతున్న సమాజాన్ని మనం మన చుట్టూ నిరంతరం చూస్తున్నాం. చిన్నపిల్లలు వారు కూడా ప్రాణాలను తీసుకోవటం అన్న ఒక స్థితి గురించి విన్నప్పుడు చాలా వేదన కలుగుతుంది మనకి. కారణం ఏమి అంటే, జీవితానికి సంబంధించిన అవగాహన మనం కల్పించుకునే ప్రయత్నం ఎంత చేస్తున్నాము, ఈ కోణం గురించి మనం గత వారం కొంత చెప్పుకున్నాం. కాబట్టి వాల్మీకి మహర్షి చెప్తున్నారు, వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి. జీవించి ఉంటే భద్రములను చూడవచ్చు, బ్రతికి ఉండాలి, ప్రయత్నం చేయాలి, ఈశ్వరుడి యొక్క దయ వల్ల మంచి జీవితాన్ని పొందాలన్న కోరిక మనలో పెంచుకోవాలి. ఇలాంటి విషయాలను చెప్తూ హనుమత్ స్వామి చేతి ఈ మాట చెప్పించారు. ఎందుకంటే క్షణానికి ఆయన ఉన్న స్థితి ఏమి, ఇంత ప్రయత్నం చేశాను, సముద్రాన్ని లంఘించి ఇంత దూరం వచ్చి ఈరోజు ఇక్కడ సీతమ్మకి దర్శనం అవ్వటం లేదు, వెతకవలసింది ఏమన్నా ఉందేమో తెలియటం లేదు, అన్నీ వెతికేశాను, మళ్ళీ వెతికాను, ఇప్పుడు నాకున్న దారేది, ఏం చేయాలి నేను,
ఇది హనుమంతుడి యొక్క మానసిక స్థితి ఆ క్షణానికి. అయితే అటువంటి ఒక పూరితమైనటువంటి వాతావరణం నుంచి క్షణంలోంచి బయటకు వచ్చాడు స్వామి. చివరికి ఈ బోధ మనకి చేశాడు. నాసే బహవోదోష జీవన్ భద్రాన్ని పశ్యతి అని రామాయణంలో చెప్పబడ్డ ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇట్లా ఆలోచించిన వాడు తరువాత ఒక అద్భుతమైన మలుపుని చూపిస్తున్నారు వాల్మీకి మహర్షి ఇక్కడ మనకి. ఎప్పుడైతే హనుమస్వామి ఆ చెట్టు మీద కూర్చుని, ఎత్తైన చెట్టు మీద కూర్చుని చుట్టూ చూస్తూ అనుకుంటున్నారో, చివరికి ఒక మాట అనుకున్నారు ఆయన. ఇంత వెతికాక సీతమ్మ కనబడకపోతే ఈ రావణాసురుడిని బతకనివ్వడు, ఇంకా వీడి బతికి ఇంకా ప్రయోజనం లేదు. లేదా ఈ రావణాసురుడిని సముద్రం మీదుగా ఎత్తుకుని తీసుకెళ్లిపోయి రామచంద్రుడికి అర్పణ చేసేస్తాను, వీణిలా వదిలిపెట్టను అని ఆ కోణంలో కూడా ఒక ఆలోచన చేశాడు. చేస్తూ ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఆ ఎత్తైనటువంటి బురుజు మీద కూర్చున్నటువంటి హనుమ చుట్టూ తల తిప్పి చూస్తున్నారు. చూస్తుంటే ఆ వెన్నెల రాత్రి కొద్ది దూరంలో ఆయనకి ఒక అద్భుతమైనటువంటి ఉద్యానవనం కనిపించింది. ఇప్పటిదాకా తాను అక్కడ చూడలేదని గుర్తించారు ఆయన. అంతే ఉత్సాహం వచ్చింది, లేచి నిలబడ్డారు. అలా కనిపించిన వనమే అశోకవనము. రావణుడు ఎంతో ప్రేమగా తయారు చేసుకున్న అద్భుతమైన వనం అది. అక్కడ తాను వెతకలేదు అని గుర్తించారు ఆయన. ఇప్పుడు అశోకవనంలో వెతకటానికి ఉద్యుక్తులవుతూ ముందుగా దేవతలందరికీ నమస్కారం చేశారు. అక్కడ ప్రధానంగా మనకి చెప్తూ అష్టవసువులకి, ఏకాదశ రుద్రులకి, ద్వాదశాదిత్యులకి, అశ్విని దేవతలకి, మరుద్దేవతలకి, వీరందరికీ నమస్కరించారు. ఈ విషయం మీద పెద్దలు అనేక రకాలైనటువంటి అందమైన వ్యాఖ్యానాలు చేశారు. వారికి ఎందుకు నమస్కరించారు, ఆ దేవతల యొక్క సాయం ఎందుకు అవసరము అంటే, భారతీయులుగా మనందరికీ ఉన్నటువంటి ఒక జ్ఞానం ఏమిటంటే, సృష్టిని నిర్వహిస్తున్నటువంటి దేవతా శక్తులు చాలా ఉన్నాయి. దేవతలు అంటున్నాం వారిని. ఈ దేవతలంతా ఎవరు? సృష్టి నిర్వహణని చేస్తున్నటువంటి అనేక శక్తులు. ఆ దేవతల్ని ఆశ్రయించి వారి అనుగ్రహాన్ని సంపాదించి కార్య సాధన చేసుకోవటం వల్ల ఒక మర్యాదపూర్వకమైనటువంటి జీవితాన్ని గడపటం భారతీయులకు ఉన్నటువంటి ఒక లక్షణం. నేనేదో నాకు తెలిసింది, నాకు ఇక్కడ కనిపించింది తవ్వేశాను, అక్కడ కూల్చేశాను, ఇక్కడితో ఇటువంటి స్వభావాన్ని మనం ఎక్కడ గమనించం. భారతీయుల యొక్క మొత్తం వాంగ్మయం వెతికితే ఒక కొండ కనిపిస్తుంది, ఒక అరణ్యం ఉంటుంది, ఒక ఎత్తైన జలపాతం ఉంటుంది, అగ్ని ఉంటుంది. దీనంతటినీ మనం దేవతా స్వరూపాలుగా గుర్తిస్తాం. ఇవన్నీ కేవలం నమ్మారండి, వాళ్ళకి తెలియదు కాబట్టి గొప్ప గొప్ప విషయాలను సూర్యుడిని చూసి దైవం అనుకున్నారు, మంటను చూసి దైవం అనుకున్నారు అనేటువంటి వ్యాఖ్యానాలు విని వాటిని నమ్మే స్థితి ఉన్నటువంటి సమాజం కూడా మన చుట్టూ కనబడుతోంది. అయితే సత్యమేమిటి అంటే, విశ్వ నిర్వహణ అనేది ఒకటి నిరంతరంగా జరుగుతోంది అన్న జ్ఞానంలోంచి వచ్చినటువంటి నాలెడ్జ్ ఇది. ఎన్ని రకాలుగా ఉన్న ఇంత డేటా ఎలా చెప్పగలిగారు? ఏదో అగ్ని కనిపించింది కాబట్టి దైవం అనుకున్నారు, సూర్యుడు కనిపించాడు కాబట్టి దైవం అనుకున్నారు అంటే, అష్టవసువులు ఎలా చెప్పారు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు, ఇన్ని రకాల వ్యవస్థల గురించి వివరంగా మాట్లాడగలిగారంటే ఇదంతా కేవలం ఏదో మూఢనమ్మకమా, లేకపోతే తెలియని దాన్ని చూసి భయపడటమా? కాబట్టి భారతీయులకు ఉన్నది జ్ఞానము, వచ్చినటువంటి మర్యాదలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ కూడా స్వామి అశోకవనంలోకి ప్రవేశించే ముందు దేవతలకి నమస్కరిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి అధ్యాత్మ రామాయణకర్త ఒక అందమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పటిదాకా హనుమస్వామి లంకంతా వెతికారు, సీతమ్మ దొరకలేదే. అనేక విధాల ఆలోచనలకు లోనయ్యారు. అవన్నీ మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. రకరకాలుగా ఆలోచించి చూశారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఎదుర్కొన్న ఒక వనం కనిపించింది. ఇప్పటిదాకా చూడలేని వనాన్ని ఇప్పుడు ఎలా చూడగలిగారు? అనేక సార్లు తిరిగారని చెప్పారు కదా, మళ్ళీ వెతుకుతాననుకున్నారు, మళ్ళీ వెతికారని చెప్పారు కదా. ఆ వనాన్ని చూడకపోవటం ఏమిటి? ఇప్పటిదాకా కనిపించకపోవటం ఏమిటి? ఇప్పుడు ఎలా కనిపించింది? ఇది కదా మనం ఆలోచించవలసింది.
ఇక్కడ నేను వెతకలేదు, ఇప్పుడు వెతకాలి అన్న ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో గమనించమంటున్నారు పెద్దలు. అంటే ఇలాగా మనకి అనిపించటం, తోచటం, ఇలాంటివి భగవంతుని యొక్క ప్రేరణగా గుర్తించాలి. ఇది పెద్దలు చెప్తున్నటువంటి విషయం. నాకు తట్టింది, నాకు తోచింది అంటుంటాం కదా, ఇలా జరగటం భగవంతుని యొక్క ప్రేరణ వల్ల జరుగుతుంది. దీన్ని గుర్తించగలిగిన వాడు ధన్యుడు. అది విషయం. దీన్నే మనం గాయత్రి మంత్రంలో చెప్తుంటాం. ప్రచోదయాత్ ధియో యోనః ప్రచోదయాత్ అంటాం కదా. దాన్నే మనం అందరూ చేసుకోదగ్గ గాయత్రి మంత్రంగా చెప్తూ పెద్దలు ఏమన్నారు? బుద్ధిమ్యాన ప్రచోదయాత్ సర్వచైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిమ్యాన ప్రచోదయాత్. ఇది మనం అందరము చేసుకోదగ్గ గాయత్రి మంత్రంగా పెద్దలు చెప్తున్నారు. ఏమడుగుతున్నాం ఇందులో? ఈశ్వరుణ్ణి నాకు స్ఫురణనివ్వయా అని అడుగుతున్నాం. నాకు తోచేలా చెయ్యి. మనకి ఎంత జ్ఞానం ఉండనివ్వండి, ఎన్ని విషయాలు తెలిసి ఉండనివ్వండి, అని అవసరమైన సమయానికి అది గుర్తొచ్చి దానిని ఉపయోగించుకునేటువంటి ఒకానొక సామర్థ్యం, స్ఫురణ, ఇది భగవంతుడి యొక్క ప్రేరణ అని చెప్తున్నాను పెద్దలు. భగవంతుడిని మనం ఎందుకు ఆరాధించాలి అంటే మన బుద్ధిని ప్రేరేపించటం కోసము, సరి అయిన సమయంలో సరి అయిన ఆలోచన వచ్చేలా చేయటం కోసం భగవంతుడిని ప్రార్థించాలి. చూడండి ఎంత జ్ఞానం ఇది, జీవితానికి సంబంధించిన ఎంత చక్కటి మార్గదర్శనం ఇది. అంతే తప్ప దేవుణ్ణి ఏదో వెళ్ళి దండం పెట్టుకొచ్చేయటం, ఏదో నమ్మటము నమ్మకపోవటం, ఇటువంటి స్థితి నుంచి దాటి నిత్య జీవితంలో మనకి దక్కవలసిన అనేక విషయాల పట్ల మనకు ఉన్నటువంటి ఆ ఆ కోరికకి అనుగుణమైనటువంటి ఒక మార్గదర్శక సూత్రంగా దీన్ని మనం గమనించవద్దా? ఇది మనకి రామాయణం చెప్తున్నటువంటి ఒక ప్రధానమైన బోధ. ఇప్పుడు అధ్యాత్మ రామాయణకర్త ఒక అందమైన శ్లోకాన్ని చెప్పారు. ఇది మనం తెలుసుకోవాలి. ఆయన అంటున్నారు, ఇది చింతయమానస్య వానరస్య మహాత్మనః బుద్ధియోగం దదౌ శ్రీమాన్ రామస్తస్య హృది స్థితః. బుద్ధియోగం దదౌ శ్రీమాన్ రామస్తస్య హృది స్థితః అన్నారు. ఎందుకు ఈ శ్లోకం మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, ఇక్కడ అప్పటిదాకా కనిపించని అశోకవనం కనిపించేలా చేసినదెవరు అని మనకి ప్రత్యేకంగా ఒక చర్చ ద్వారా మన ముందు ఉంచుతున్నారంటే, రామాయణం చదువుతున్న వారుగా, రామాయణాన్ని వింటున్న వారుగా మనలో కలగవలసిన ఒక ప్రధానమైన మార్పేమి, నాకు వచ్చే ఆలోచనలన్నీ ఈశ్వర ప్రసాదములే. అటువంటి ఒక మానసిక స్థితిని మనం నిత్యం మెయింటైన్ చేసుకోవాలి కదా. కాబట్టి హనుమంతుడికి ఆ సమయానికి అవసరమైన బుద్ధి యోగాన్ని శ్రీరామచంద్రమూర్తి ఇచ్చారు. ఇది చెప్తున్నారు. ఏ రాముణ్ణి ప్రార్థించి ఆయన బయలుదేరారో, ఏ రాముడి బాణంలా బయలుదేరుతున్నాను నేను ఆయన ప్రకటించారో, ఆ రామచంద్రమూర్తి ఇప్పుడు ఆయనకి బుద్ధి యోగాన్ని ఇచ్చారు అని చెప్తున్నారు. ఎక్కడి నుండి ఇచ్చారు? ఇది కదా ఆలోచించాలి. అంటే ఆయన హృదయంలో ఉండే ఇచ్చారు. తస్య హృది స్థితః అంటే ఈశ్వరుడు ఎప్పుడు మన హృదయంలో ఉండి మనం నడిపిస్తూ ఉంటాడు. ఇది గుర్తించటం మనం చేయవలసినటువంటి పని. మనలో ఉండే నడిపిస్తున్న ఈశ్వరుడు మన బుద్ధికి స్ఫురణనిచ్చుగాక, ఇది ప్రార్థించవలసిన విషయం. అంటే ఇవన్నీ కలిపి చూసుకుంటే నా ఆలోచన, నేను మాట్లాడుతున్న శక్తి, నాకు అర్థమైన విషయము, ఇవన్నీ ఈశ్వర ప్రసాదంగా నిత్యము అనుకోవటం ద్వారా, సాధన చేయటం ద్వారా మనం ఒకానొక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటువంటి అవకాశాన్ని అర్హతను సంపాదించుకుంటాం. ఇది చెప్తున్నారు. అలా రాముని నమ్ముకున్న వారికి ఆయన ఇలా బుద్ధియోగాన్ని ఇచ్చి నడిపిస్తారని ఇక్కడ స్వామి రుజువు చేస్తున్నారు. ఇద్దరికి బుద్ధియోగాన్ని ఇచ్చారు ఈ సందర్భంలో అని చెప్పారు పెద్దలు. ఒక ఆయన హనుమంతుడు, ఆ క్షణానికి ఇంకా నాకు వేరే దారి లేదు అనిపించిన క్షణంలో ఇదిగో నీ దారిని చూపించాడు ఈశ్వరుడు రామచంద్రమూర్తి రూపంలో. అలా హనుమకిచ్చారు, మరొకరికి ఇవ్వబోతున్నారు. ఆవిడకి ఎలా సాయం చేశాడో మనం చూద్దాం. ఇప్పుడు ఈయన చూడబోతున్న తల్లికి కూడా రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి బుద్ధియోగం ఏంటో మనం చెప్పుకుందాం.
ఇలా హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుని నమ్ముకుని ధ్యానం చేసిన వారికి స్ఫురణ రూపంలో పరమాత్మ సాయం చేస్తూ ఉంటాడు. ఇది చెప్పారు. ఇప్పుడు అలాగా దేవతలకు నమస్కరించుకుని లేచి నిలబడి అశోకవనంలోకి ప్రవేశించడానికి స్వామి ఉద్యుక్తుడయ్యారు. అయితే మనం సుందరకాండ వింటున్నామంటే సుందరకాండం అంటేనే మంత్రమయమని చెప్పుకున్నాం కదా. కేవలం సుందరకాండ ప్రవచనం వినటం ద్వారా మనకు కొంత ఫలితం దక్కాలి కదా. కాబట్టి ఆ మంత్ర స్వరూపాన్ని కూడా మనం చెప్పుకుంటూ ఉంటే ఇది విన్నంత మాత్రం చేతి ఫలితం ఉంటుందని పెద్దలు చెప్పారు. దాన్ని ఆ లాభాన్ని కూడా మనం పొందాలి కదా. ఇక్కడ విశ్వనాథ వారు ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు మనకి కల్పవృక్షంలో. ఆయన అంటారు, చిక్కనగుతోక పైకెత్తి చివరమడిచి శిరస్సుపై పతాకగా చెంగళింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడవుచు. పంచభూత మనోహర ప్రతిభుడవుచు. హనుమస్వామి వెళ్తున్న ఆ బయలుదేరుతున్నప్పుడు ఆ తీరు ఎలా ఉందంటే తోకని పైకెత్తట. ఆ పైకెత్తి వెనక ఆ చివర ఇలా మరిచట్ట. ఆయన పైన తోకని ఇలా మరిచాడు. పైన జెండా పెట్టినట్టుగా ఉంది అని చెప్తున్నారు. అలాగా ఆపదల నుంచి బయట పెట్టేటువంటి స్వామి చెప్తున్నారు. ఆపదుద్ధారక అన్నమాట వాడారు కదా. మనకి మంత్రశాస్త్రంలో ఆపదోద్ధారక హనుమాన్ మహామంత్రం అని ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతి మంత్రానికి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, ఒక మూర్తి ఉంటుంది. ఈ మంత్రము, ఆ ధ్యాన శ్లోకము, ఆ మూర్తి అన్ని కలిపే ఒకటే. ఇవన్నీ కలిపి చూసుకుంటేనే సాధన అవుతుంది. ఇప్పుడు ఆ ఆపదోద్ధారక హనుమాన్ మహామంత్రంలో చెప్పబడ్డ మూర్తిని చూసినట్టయితే ఆ మంత్రానికి ఒక రూపం ఇస్తే ఒక రూపం ఆ మంత్ర స్వరూపం అవుతుంది. అందులో హనుమస్వామి యొక్క తోక పైకెత్తిలా మడిచి ఉంటుంది. అంటే ఆయన ఒక మహాకార్యం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు అని చెప్పటం అన్నమాట. అప్పుడు ఏమంటున్నారు? పంచభూతాలు సంతోషిస్తున్నాయట. అంటే లోకానికి మంచి జరుగుతుంది అంటే చుట్టూ పంచభూతాలు సంతోషిస్తాయి. ఇది మనం పట్టుకోవాల్సిన విషయం. అలా నిలబడ్డ హనుమత్ స్వామిని దేవతలు స్తోత్రం చేస్తున్నాడు. పదే పదే విశ్వనాథ్ వారు ఈ పద్యాన్ని మనకి మంత్రమయమైనటువంటి పద్యం ఇది కూడా. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. మంగళ రూప అయ్య హరి మర్కట వర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాసికేట కుతరామృత కుంభ శుడి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధి నన్ను కృపచూడు మారుతి అంటూ దేవతలంతా హనుమస్వామిని స్తోత్రం చేశారు. అని లేచి నిలబడి తోక పైకెత్తి అలా నిలబడ్డ స్వామిని చూసి దేవతలే నమస్కరించారు అని చెప్తున్నారు. అటువంటి ఒక అద్భుతమైన హనుమస్వామి మూర్తిని మనకి పరిచయం చేసి ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నాడు. దేనికి? అశోకవనంలోకి వెళ్ళి వెతకటం కోసం. మొట్టమొదటి అడుగు వేయబోతూ లోపల ఉన్న సీతమ్మని ఆపద నుంచి గట్టెక్కించబోతున్నాడు. ఆపదోద్ధారక హనుమ అంటే ఇది తెలిసిన వారు కాబట్టి దేవతలు నమస్కరించారు. ఇప్పుడు లోపలికి వెళ్తూ హనుమ ఒకసారి రామచంద్రమూర్తిని తలుచుకున్నట్టు. అయితే హనుమ చేసినటువంటి రామస్తోత్రం అంటే ఎట్లా ఉంటుంది? సామాన్యమై ఉంటుందా? అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్పబడ్డ శ్లోకాలు ఒక 4-5 శ్లోకాల మేరకి దాన్ని సిద్ధికర మహామంత్రం అంటారు. జయమంత్రం అని చెప్తారు. హనుమంతుల వారు చేసినటువంటి రామస్తుతి, రామస్తోత్రం. దీనికి ఇది వినటమే విశేషమని చెప్పారు పెద్దలు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్తున్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. సామాన్యమైన శ్లోకం కాదు. చాలా మంది ఇక్కడ మన ఉన్న వాటిలో చాలా మందికి కూడా ఈ శ్లోకం నోటికొచ్చు. దీని యొక్క వైభవం గురించి కూడా చాలా వినే ఉంటారు పెద్దలందరూ. సామాన్యమైన విషయం కాదు. ఏమంటున్నాడు? ఎందుకు ఇది సిద్ధికర మహామంత్రం అయిందంటే దీని యొక్క అర్థాన్ని కొద్దిగా చూద్దాం. ఇందులో ఏమంటున్నాడు? నమోస్తు రామాయ అంటే రాముడికి నమస్కరిస్తున్నాను. రాముడికి నమస్కారం. ఎలాంటి రాముడు? సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడినటువంటి రాముడు. ఇప్పటికీ కూడా రామచంద్రమూర్తి యొక్క ఉపాసకులు అందరికీ కూడా రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చినప్పుడు సీతమ్మతోనూ లక్ష్మణ స్వామితో కలిసే కనిపిస్తాడు. ఇంకా కొన్నిసార్లు సీతమ్మ పక్కన లేదేమో కానీ లక్ష్మణ స్వామితో కూడిన రామచంద్రమూర్తిని మొత్తం రామాయణం అంతా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇది ప్రత్యేకమైన అంశం.
కాబట్టి లక్ష్మణుడు లేని రాముడిని అసలు మనం ఊహించగలమా అండి? కుదిరే పని కాదు. కాబట్టి నమోస్తు రామాయ సలక్ష్మణాయ. బాగుంది. రామునికి నమస్కారము. ఎలాంటి రాముడు? లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారం. బానే ఉంది. కానీ ఇప్పుడు మరి సీతమ్మకి నమస్కారం అనాలిగా. ఈవిడి కోసం ఏమంటున్నాడు? దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఈ వాక్యం అంతా కూడా సీతమ్మకి సంబంధించిందే. సీతమ్మకు నమస్కారం అంటున్నాడు. ఎక్కడ చెప్పాడండి సీతమ్మ అనే పేరు? ఎక్కడుందా ఈ వాక్యంలో? లేదు. ఏమన్నారు? జనకాత్మజ, జనకుని కుమార్తె. ఓహో, మరి ఆవిడ పేరేంటి అంటే ఆవిడ అసలు పేరు దేవి. ఇది చెప్తున్నారు. ఈ రహస్యాన్ని వ్యాసుడు మనకి అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా ఆయన దేవి దేవి అంటూనే ఉంటాడు. దేవి మహాత్యం వ్యాసుడు వాళ్ళు రాసిందే. దేవి భాగవతం ఆయన చెప్పిందే. అక్కడ కూడా దేవి అన్న శబ్దం అమ్మవారికి కాబట్టి ఇక్కడ దేవి అంటే ఎవరు అంటే జగన్మాతనే జనకాత్మజగా చెప్తున్నారు. ఇది రహస్యమని పెద్దలు వ్యాఖ్యానం చేశారు. మరి జనకాత్మజగా పుట్టక ముందు ఆవిడెవరు? దేవి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? మరి పేరెందుకు చెప్పటం లేదు అంటే తస్యై అని చెప్పారు. మనం చాలా మందికి నోటికి వచ్చినటువంటి శ్లోకాలు ఉన్నాయి, దేవి మహాత్మ్యంలో ఉంటాయి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తస్యై 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 అని ఏ తల్లిని చెప్తున్నారో ఆవిడే ఈవిడ అని చెప్పటం కోసం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై అని చెప్తూ సీతమ్మ గురించి చెప్పారు. ఇలా ఇలా మొదలుపెట్టి ఈ వరుసగా శ్లోకాలు చెప్పారు అనుకున్నాం కదా. అద్భుతమైనటువంటి మంత్ర శ్లోకాలుగా చెప్తున్నారు. వీటిని మనం నిత్యము వీటినే పారాయణ చేసుకున్నా అనేక గొప్ప ఫలితాలు ఉన్నాయట. లేదా సుందరకాండలోని ప్రతి సర్గతోటి సంపుటీకరణ చేసే పద్ధతి కూడా ఉంది. ఈ శ్లోకాల్లో ముందుగా రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని స్తోత్రం చూపడం అనుకున్నాం కదా. ఇది అయిపోయిన తర్వాత మిగతా శ్లోకాలు కూడా ఒక్కసారి అంటాను, వింటాము, తర్వాత మనం ముందుకెళ్దాం. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్ భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వరుణ పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుత శర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే హ్యదృష్టాః పదిగోచరాః అంటూ దేవతలందరినీ స్తోత్రం చేస్తున్నాడు ఆయన. ముందు రామచంద్రమూర్తితో మొదలుపెట్టి లక్ష్మణ స్వామితో కూడిన రామచంద్రుణ్ణి, సీతమ్మని దేవతల స్తోత్రం చేశారు. ఇది చాలా విశేషమైంది. అయితే ఈ చివరికి వచ్చేటప్పటికీ ఈ చివరి లైన్లో ఏమంటున్నారు? నేను వెళ్ళే ఈ మార్గంలో నేను స్తోత్రం చేసిన దేవతలు నన్ను కాపాడుదురుగాక. అంతవరకు బాగుంది. కానీ నాకు కనిపించని దేవతలు ఎవరున్నారో వారందరూ కూడా నాకు సహకరింతురుగాక. ఇది ఆయన చేస్తున్నటువంటి స్తోత్రం. కనిపించిన దేవతలకు ఎట్లా కొన్ని చేస్తాను, కానీ ఎవరి సాయం నాకు దక్కుతోందో విజయం. మనం జనరల్గా ఏమనుకుంటాం? మనం చేసే ప్రతి పనిలో మనం విజయాన్ని కోరుకుంటాం. అయితే పని చేయటం వరకే మన చేతుల్లో ఉంది, కానీ విజయం దక్కాలంటే అనేక అంశాల యొక్క సహాయ సహకారాలు అవసరం అవుతాయి. అంతే కదా. ఇది తెలుసుంటాం ఒక తెలివి. ఈ తెలివి భారతీయ శుభ్రంగా ఉంది. మనం సనాతన ధర్మంలో ఇటువంటి వివేకాన్ని తరచు చూస్తుంటాం. ఇక్కడ కొంచెం పక్కకెళ్ళి చెప్పుకుంటూ అనిపించినా ఒక మాట చెప్పుకున్నాం. మనకి మన భారతీయ సైంటిస్టులు ఈ రాకెట్ లాంచింగ్ అవి చేసినప్పుడు అవి ప్రయోగించే ముందు పూజలు చేయటము, స్వామివారి దర్శనానికి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఇవన్నీ చూస్తున్నాం కదా. మన వాళ్ళు కొంతమంది దాన్ని అపహాస్యం చేస్తుంటారు. ఏమంటే సైంటిస్ట్ అయ్యుండి దేవుడికి దండం పెడతాడేమిటండి అని. అంటే వీడికి సైన్స్ తెలీదు, అటు దైవము తెలీదు అని చెప్పారు మా గురువు గారు. ఎందుకంటే ఏవో రెండూ తెలిసిన వాడు ఇలా మాట్లాడు. ఎందుకంటే మన ధర్మం ఏమిటో తెలియాలి కదా. సైన్స్ మానవ జీవితాన్ని సుఖమయం చేయటం కోసం అనేక ఆవిష్కరణలు చేసుకుంటూ వెళ్తోంది. ఆ మార్గంలో అనేక ప్రయత్నాలు పరిశోధనలు చేస్తూనే ఉంటుంది. అయితే దీనికి పరమాత్మ సహాయం, దేవతల సహాయం అవసరము. ఈ విషయాన్ని మన వాళ్ళు ఎప్పుడు మర్చిపోవాలా. ఒక పని దానంతట అదే ఫలితాన్ని ఇస్తుందా అంటే కొద్దిపాటి పరిశీలనతో తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రవచనం చేస్తున్నాను. ఈ ప్రవచనం చేసేటప్పుడు అనేక అంశాలు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి చక్కగా జరుగుతోంది ఇది.
ఉదాహరణకి కరెంటు పోయింది, ఏం జరుగుతుంది? పని జరగదు కదా. ఇప్పుడు నేను అనేక పరికరాలు వాడుతూ మీతో మాట్లాడుతున్నాను, జూమ్ వాడుతున్నాను, ఏదో స్పీకర్ అవన్నీ ఉన్నాయి. ఈ పరికరాల్లో దేనికి సమస్య వచ్చినా ఇబ్బందే కదా. ఇలా అనేక రకాల అంశాల యొక్క సానుకూలత పనిలో విజయాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సానుకూలత ఎవరి చేతుల్లో ఉంది అంటే సృష్టిని నడుపుతున్న దేవతా శక్తులు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నది అదే కదా. కాబట్టి వాటిని మనకు అనుకూలంగా మార్చుకునేటువంటి పద్ధతే ప్రార్థన, అదే స్తోత్రం, అదే మంత్రం. ఈ రహస్యం తెలుసుకోకపోవటం వల్ల సైంటిస్టులు దేవతల్ని ప్రార్థించటం ఏమిటి అంటూ ఉంటారు. అయితే మన సైంటిస్టుల దగ్గర ఉన్న వివేకం ఏంటంటే వారు తమ పనిలో తాము నిష్ణాతులైనా కూడా దైవం యొక్క సహాయం అవసరం అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోరా. అనేక మంది గొప్ప గొప్ప డాక్టర్లు వాడు చెప్పటం మనం విన్నాం. ఈ కేసు ఇవాళ నాకు సక్సెస్ అయిందంటే ఈశ్వరుడి యొక్క దయ, పరమాత్మ యొక్క దయ అని చెప్పటం మనం వినలేదా? వారికి ఉన్న ఆ వివేకం ఏమిటి అంటే దైవం యొక్క సహాయం నాకు అవసరం అని తెలిసి ఉండటం. కాబట్టే వారి పనిని వారు సమర్థవంతంగా చేస్తూ దైవం యొక్క సహాయాన్ని కూడా పూజల ద్వారా పొందుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక క్లారిటీ. కాబట్టి ఇక్కడ హనుమ కూడా అదే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తను ప్రారంభించే ముందు దేవతల యొక్క సహాయాన్ని కోరారు. అయితే ఆ దేవతల్ని ఎందుకు స్తోత్రం చేశారు, వాళ్ళు ఎలా సహాయపడ్డారు, అది మళ్ళీ పెద్ద చర్చ, బోల్డ్ చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఏం కావాలి అంటే ఈ జయమంత్రంలో చెప్పినటువంటి ఈ దేవతల యొక్క పేర్లు స్మరించుకోవటము, ముఖ్యంగా ఈ శ్లోకాలు చదివితే కార్యసిద్ధి కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే మనం ముఖ్యమైన కార్యాలకు బయలుదేరేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకెళ్తే పని అవుతుందని చెప్తున్నారు. ఇట్లాగా ఈ శ్లోకాలన్నీ చదివిన తర్వాత, స్తోత్రం చేసిన తర్వాత హనుమస్వామి ఒక మహాద్భుతమైనటువంటి భావన మనసులో మెదిలింది. రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన శ్లోకాలు అని పెద్దలు తీసి అందించిన శ్లోకాల్లో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఒక శ్లోక రాజమది. ఆయన అంటున్నారు, తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం దక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. ఇది కూడా అద్భుతమైనటువంటి శ్లోకంగా పెద్దలు అనేక రకాల వ్యాఖ్యానాలు చేసి అందించారు. సుందరకాండ పారాయణం చేసేవారు ఈ శ్లోకంతో మొత్తం సుందరకాండలో శ్లోకాలన్నింటినీ సంపుటీకరిస్తూ చేస్తారు. దీనికి ఒక ప్రత్యేకమైన ఫలితం చెప్పారు. అంటే ఇలా పారాయణ చేస్తే కార్యసిద్ధి కలగటం మాత్రమే కాదు, పనిలో ఉన్నటువంటి సర్వ అశుభాలు, జీవితానికి సంబంధించిన అనేక అశుభాలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తున్నారు. ఏమిటి ఈ శ్లోకంలో, ఏమిటి ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత అంటే అమ్మవారి యొక్క ముఖ వర్ణన ఉంది. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిప తుల్య దర్శనం. అందమైనటువంటి నాసికతోటి, నాసిక అంటే ముక్కు, అమ్మవారి ముక్కు చాలా అందంగా ఉంది. అందమైనటువంటి పలు వరుసతోటి, ఆ పళ్ళ యొక్క వరుస చాలా అందంగా ఉంది. ఇప్పుడు నిర్మలమైనటువంటి చిరునవ్వు అమ్మవారి ముఖం మీద ప్రకాశిస్తోంది. నిర్మలమైన చిరునవ్వుతో ఉన్నటువంటి తల్లి. అమ్మవారి యొక్క కళ్ళు తామర పువ్వుల యొక్క రేకుల్లా ఉన్నాయట. అంత విశాలంగా ఉన్నాయి, అంత అందంగా ఉన్నటువంటి కళ్ళు. అటువంటి కన్నులు కలిగి ప్రశాంతమైన, నిర్మలమైన, అందమైన అమ్మవారి ముఖాన్ని, ఆర్య అంటే ముక్కులు పూజ్యురాలైనటువంటి ఆ తల్లి యొక్క ముఖాన్ని ఎప్పుడు దర్శిస్తానో కదా అనుకుంటున్నాడు ఆయన. అమ్మవారి ముఖాన్ని భావన చేసి ఈ తల్లి దర్శనం నాకు ఎప్పుడు దొరుకుతుందో కదా అని దండం పెట్టుకున్నాడు ఆయన. అయితే ఇక్కడ కొంతమంది ఒక ప్రశ్న అడిగారు, ఏమండి అమ్మవారి అదే సీతమ్మ వదనాన్ని ధ్యానిస్తున్నాడు అంటున్నారు కదా, ఎలా ధ్యానిస్తున్నాడు? సీతమ్మను చూడలేదు కదా, చూడనప్పుడు ఎలా ధ్యానిస్తున్నాడు? ఆ రూపం ఎలా పరిచయం దీనికి అంటే అసలు ఇప్పటిదాకా చూడటమే జరగని వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క వదనాన్ని, ఆ రూపాన్ని ధ్యానం చేయటం ఎలా కుదురుతుంది? ఈ ప్రశ్న అడిగారు కొంతమంది. నిజానికి మన భక్తులు చాలా మంది పరమాత్మ గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. పరమాత్మని ఏ రూపంతో ధ్యానం చేస్తున్నారు అంటే ఒక అందమైనటువంటి రూపాన్ని మనసులో నిలుపుకుని ఆ రూపాన్ని ధ్యానం చేస్తున్నారు, అంతే కదా. ఇది ధ్యానానికి సంబంధించిన ఒక టెక్నిక్.
అంటే ప్రసన్న వదనము ధ్యానయోగ్యం. అమ్మవారి యొక్క ప్రసన్నమైనటువంటి ఆ చూపుని, చల్లని చూపుని, దయకలిగిన చూపుని, ముఖ్యంగా చిరునవ్వుని, ఆ విశాలమైన కళ్ళుల్లోంచి కరుణ జాలువారటాన్ని, ఇది ధ్యానం చేస్తారు. అంటే ఏది నేను కోరుకుంటున్నానో దాన్ని అమ్మవదనంలో చూడటం, ఇది విషయం. నాకు అది కావాలి, ఆ తల్లి దగ్గర అది కనిపిస్తోందని చూడటం సాధనలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం. ఇక హనుమస్వామి శ్రీరాముని చూశారు. ఆయన్ని చూస్తున్నప్పుడు సీతమ్మ గురించి ఆయన మాట్లాడుతున్న తీరుని పరిశీలించాడు. ఈయన మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బుద్ధిమంతుల్లో గొప్పవాడు, బుద్ధిమతాపరిష్టం. సీతమ్మ గురించి రామచంద్రమూర్తి మాట్లాడుతున్నప్పుడల్లా మనం గతంలో కూడా ప్రస్తావన చేసుకున్నాం. ఏదో భార్య కనబడకుండా పోయిందండి, పదండి వెతకాలి మనం, ఇట్లాంటి ధోరణి కాదు అక్కడ. సీతమ్మ కోసం రామచంద్రమూర్తి పడుతున్న వేదనని స్వయంగా చూశాడు. బుద్ధిమంతుడు కాబట్టి ఆ తల్లి ఎలా ఉంటుందో భావన చేయగలడు. ఊహించటం వేరు, భావించటం వేరు. ఊహకి ఎవరైనా సరిపోతుంది. ఏదో ఊహ చేయొచ్చు, ఏముందండి, ఇటు కూర్చొని నేనైనా ఊహించవచ్చు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని లేకపోతే ఒక రూపాన్ని భావించాలంటే దానికి రసజ్ఞత కావాలి. ఇటువంటి గొప్ప లక్షణాలతో కూడుకున్న ఒక దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో భావన చేసుకుంటూ ఆయన వెతుకుతున్నాడు. ఇటువంటి తల్లి ఏ చల్లని చూపులు కలిగిందో, ఏ అమ్మ చిరునవ్వు కరుణని కురిపిస్తోందో, అటువంటి అమ్మ దర్శనం నాకు ఎప్పుడవుతుందో కదా అంటున్నాడు. ఇది సీతమ్మ పట్ల హనుమస్వామికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అటువంటి దివ్యమైనటువంటి మంత్రమైనటువంటి శ్లోకంతో అమ్మవారిని ధ్యానం చేస్తూ ఆయన అశోకవనంలోకి ప్రవేశించాడు. ఇది చెప్తున్నారు. ఎట్లా ఉందా అశోకవనం? అందమైనటువంటి వనం. అంగుళాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. విశ్వకర్మ చేత ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు రావణాసురుడు. అనేక సెలయేళ్లు ఉన్నాయి, చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అక్కడ, జలపాతాలు ఉన్నాయి. ఇలా అనేక పేజీల పాటు వర్ణన మనకు అశోకవనం గురించి కనబడుతుంది. అనేక ఎత్తైన భవనాలు, అరుగులు, చక్కటి మండపాలు, ఆ మండపాలపై కల్లుకున్నటువంటి పూల తీగలు అన్ని పాలరాతితో చేయబడ్డవి. ఇలా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. అంత దివ్యమైనటువంటి అందమైనటువంటి వనం అశోకవనం. ఇప్పుడు ఆ వనంలోకి ప్రవేశించారు హనుమస్వామి. లోపలికి వెళ్ళగానే ఆయన అనుకున్నారట, ఇక్కడ నా మనస్సుకి ఏదో హాయిగా ఉంది, ప్రశాంతంగా అనిపిస్తోంది అనుకున్నారట హనుమ. నిజానికి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకుంటున్నాం, లంకా నగరంలో ఇలా అనేక గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి. ఇలాంటి అందాలే చాలా చోట్ల కనబడ్డాయి. బంగారు భవనాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడెక్కడా లేనటువంటి ఒక ప్రశాంత స్థితి అశోకవనంలో నాకు అనుభవంలోకి వస్తోంది అంటున్నారు స్వామి. ఇది మనం గమనించద్దా? ఏముంది ఇందులో చెప్పుకున్నాం. చిత్రం ఏంటంటే హనుమత్ స్వామి ఎలా అనుకున్నారో సరిగ్గా అలాగే అశోకవనంలో ఉన్న వృక్షాలన్నీ అనుకున్నాయట. అది అందం అంటే. అశోకవనంలో వృక్షాలన్నీ కూడా ఇక్కడ మహర్షి అంటారు, వసంతమివమేనిరే అంటూ, వసంతం వచ్చిందా అనుకున్నాయట అవి. అంటే ఈ చెట్లు, లతలు ఇవన్నీ కూడా స్పందించేటువంటి లక్షణం కలిగినటువంటివి. వాటికి స్పందన శక్తి ఉంది. ఒక మహాయోగి, ఒక మహాత్ముడు వాటి దగ్గరికి వచ్చేసరికి వాటికి కూడా ఒక చక్కటి ప్రశాంత స్థితి అనుభవంలోకి వస్తుందిట. ఇది సుందరకాండలో చెప్పినటువంటి ఒక అద్భుతం. నిజానికి భారతీయులకి ఈ చెట్లు, తీగలు, లతలు ఇవన్నీ ప్రాణంతో కూడుకున్నటువంటి సజీవమైనటువంటి అంశాలు. గతంలో కూడా అనుకున్నాం మనం. ఇవన్నీ స్పందిస్తాయి, ప్రాణంతో ఉన్నవి కదా. మనకి జగదీష్ చంద్రబోస్ చెప్పినటువంటి ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. జగదీష్ చంద్రబోసు మొక్కలకి ప్రాణం ఉందని చెప్పినటువంటి ఆధునికమైనటువంటి సైంటిస్ట్. ఆయన ప్రూవ్ చేసి చూపించాడు. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి మిత్రులతో కొంతమందితో కూర్చుని ఉండగా
మొక్కలకి ప్రాణం ఉంది, అవి మనలాగే స్పందిస్తాయి అంటే నమ్మబుద్ధి కాల స్నేహితులకి. ఏదో వేళాకోళం చేద్దాం అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటుంటే ఒక చిన్న సీసాలో ఒక ద్రవాన్ని తీసుకొచ్చారు. జగదీష్ చంద్రబోస్తో చెప్పారు, బోస్ ఇది చూసావా, ఇది చాలా పవర్ఫుల్ విషం, ఇది శక్తివంతమైన విషం. నువ్వు అన్నావు కదా ప్రాణం ఉంది, అవి స్పందన ఉంది అంటున్నావుగా, దీన్ని ఆ చెట్టుకు పోస్తాను, అది ఏం స్పందిస్తుందో చూద్దామన్నాడు. వద్దొద్దా వారించబోయాడు. ఈలోగా బోస్గా ఆపేలోగానే, జగదీష్ చంద్ర బోస్ వారించేలోగానే కొంత ఆ ద్రవాన్ని ఆ చెట్టు మూలలో పోశాడు ఆ స్నేహితుడు. అవాక్కైపోయారు, అందరూ చూస్తున్నారు. ఆ చెట్టులో ఏ మార్పు లేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట గడిచింది, ఏమీ మార్పు లేదు. మిత్రులంతా వేళాకోళం చేశారు. ఓహో చూసావా జగదీష్ చంద్రబోస్, నీ థీరీని ఒప్పుకోలా, ఈ చెట్టు చావటానికి ఒప్పుకోవటంలా అది అని వెటకారం చేశాడు. చెయ్యగానే జగదీష్ చంద్రబోస్ వెంటనే అవునా అని, అయితే దానికి ఏ హాని జరగకపోతే ఇది విషం కాకూడదు, కాదు అని వెంటనే ఆ బాటిల్ చేతిలోకి తీసుకుని దాంట్లో ఉన్న మిగతా సగాన్ని తాగేశాడు ఆయన. ఆశ్చర్యపోయారు. అది సత్యనిష్ట అంటే. తను దేన్ని ఎక్స్పెరిమెంట్ చేసి నిర్ధారణగా తేల్చుకున్నాడో దాని పట్ల అతనికి ఉన్న నిష్ట అది. ఇది భారతీయ సమాజానికి ఉన్నటువంటి ఒక ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధం. మనలో చాలా మంది కూడా చదువుంటారు. ఒక యోగి ఆత్మకథలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. ఆ ఒక క్యాక్టస్ అని మన ఆరిజోనా ప్రాంతంలో, అమెరికాలోని ఆరిజోనా ప్రాంతంలో క్యాక్టస్ మొక్కలు ఉంటాయి. వాటికన్నీ ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఉన్నటువంటి ఒక క్యాక్టస్ దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి ఒక యోగి వెళ్ళి, మామూలుగా ఈ మొక్కలకి ముళ్ళు ఎందుకు ఉంటాయి అంటే ఆత్మరక్షణ కోసం అని చెప్పారు. ఏదో జంతువు వచ్చి తినేయకుండా కొన్నింటికి వాటికి ఉండేటువంటి ఆకులకు ఉండే రుచికి ఆ జంతువులు వచ్చి తినేస్తాయి కాబట్టి వాటిని కాపాడుకోవడం కోసం ఏదో మొక్కలకి ముళ్ళు ఉంటాయని ఒక థీరీ ఉంది. ఇప్పుడు ఈ యోగి దాని దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఉన్నది నా ఆశ్రమంలో కదా, నీకు నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన అగత్యం ఏమీ లేదు, నేను నన్ను కాపాడటానికి, ఇంక నీకు ఈ ముళ్ళెందుకు, వదిలేయచ్చు కదా అని చెప్పాట. ఇలా రోజు వెళ్ళి చెప్తున్నాడు. చెప్తుంటే సుమారుగా ఒక 35-40 రోజులు గడిచేసరికి క్రమక్రమంగా ఒక్కొక్క ముళ్ళునే వదిలిపెట్టేసిందిట ఆ మొక్క. ఇది మనం ఎందుకు చెప్పుకుంటామంటే భారతీయుల యొక్క ఈ ఈ రకమైనటువంటి ఒక వైభవం, దిస్ సైడ్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్, దీన్ని మనం పరిశీలన చేయటము, పరిచయం చేసుకోవటము, ప్రచారం చేయటము అవసరం కదట. కాబట్టి ఈ సందర్భంగా మనం అలాంటి విషయాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతితో మనకు ఉండవలసిన అనుబంధం ఇది. ప్రకృతి పట్ల మనకు ఉండవలసిన అవగాహన, అటు అనుబంధము ఇటు అవగాహన రెండూ ఉన్నాయి కాబట్టే మనం ఇలాంటివి చెప్పగలుగుతున్నాం. దానికి మనం స్వయం ప్రభా వృత్తాంతం చెప్పుకున్నప్పుడు హనుమత్ స్వామి గురించి ఒక మాట చెప్పుకున్నాం. కాంతారవన కోవిద అని ఒక మాట చెప్పుకున్నాం. స్వామి కాంతారవన కోవిదుడు అంటే ఎలా తిరగాలో తెలిసిన వాడు వనాల్లో. అలాంటి వాడు అంటే దానికి సంబంధించిన శాస్త్రజ్ఞుడు, పండితుడు అని. ఇక్కడ మళ్ళీ అశోకవనంలోకి ప్రవేశించిన హనుమత్ స్వామిని వాల్మీకి మహర్షి కాంతారవన కోవిద అని చెప్తున్నారు. అందుకే స్వామి అశోకవనంలోకి ప్రవేశించగానే అశోకవనమంతా కూడా వసంతం వచ్చిందా అని భావించింది. వసంతమేవ మీదిరే అన్నప్పుడు అదే అర్థంలో మనకి చెప్తున్నారు. అటువంటి ఒక దివ్యమైన శోభతో ప్రకాశిస్తున్న ఆ ఆ అశోకవనం యొక్క అందాన్ని ఆయన ఆస్వాదిస్తూ, ఆ ప్రశాంత స్థితిని ఆస్వాదిస్తుంటే ఆ మనసుకి ఒక దివ్యమైనటువంటి భావాలు స్ఫురిస్తున్నాయి. వెంటనే విశ్వనాథ్ వారు చెప్పినటువంటి ఒక పద్యం మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆయన అన్నారు కల్పవృక్షంలో, కోరి లక్ష్మి అచట కూర్చున్న ఎట్లుగా శోభదాల్చినట అశోకవనము. కోరి లక్ష్మి అచట కూర్చున్న ఎట్లుగా, సాక్షాత్తు లక్ష్మీదేవి కోరొచ్చి అక్కడ కూర్చుందిగా అన్నట్టుగా అనిపించిందిట. అంటే త్వరలో తాను చేయబోయే దర్శనానికి సంబంధించిన సూచనలు కూడా ఇక్కడ పెట్టి ఈ అందమైన మాటను మనకి చెప్పాడు. అంటే ఒక లక్ష్మీ శోభతోట అశోకవనం ప్రకాశిస్తోంది. మరి అక్కడ కూర్చున్నది లక్ష్మీదేవే కదండి.
కాబట్టి శోభతో ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? నిజానికి లక్ష్మి అన్నప్పుడు ఐశ్వర్యము అన్న అర్థంలో మనం ఆలోచిస్తుంటాం. ఇంకా నగరం అంతా కూడా ఐశ్వర్యమయమేగా, బంగారపు కట్టడాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయని చెప్పారుగా. అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తోందా అన్నట్టు అనిపించినా అక్కడ రాని ఒకానొక దివ్యమైన భావము అశోకవనంలోకి రాగానే కనిపించింది. ఎందుకని అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి అక్కడ కూర్చుందేమో అన్నట్టుగా ఉంది వాతావరణం. అయితే ఆవిడ ఎలా కూర్చుంది? కోరి అచట వచ్చి కూర్చున్నాడు. ఇది ప్రాచీనం. ఆవిడ తనంతట తానుగా కోరి వచ్చి అక్కడ కూర్చుందిట. అంటే ఆవిడ ఎవడో తీసుకొచ్చాడు? ఇదంతా నాటకం అన్నమాట. రామ కార్యం చేయటం కోసం తనంతట తానుగా కదలి వచ్చి అక్కడ కూర్చున్నది అన్న రహస్యాన్ని విశ్వనాథ వారు మనకి ఇక్కడ పట్టి చూపించేస్తున్నారు. కాబట్టి ఆ తల్లి అక్కడ కూర్చుంది. ఇక్కడ నా మనసు కనిపించిన ఈ దివ్యమైన భావాల వల్ల నాకేదో ఆశ కలుగుతోంది. ఏమా ఆశ? సోనితనూజమరందెయుండనౌ, సీతమ్మ ఇక్కడే ఉందేమో అన్న ఆలోచన వచ్చింది. అలా అనుకుంటూ ఉండగానే ఉండడం ఎననేమి ఉండదే ఉన్నది పద్మాక్ష సీత కావలయునీమే. సందేహం ఎందుకయ్యా, అదిగో అక్కడే కూర్చుందా తల్లి, కనిపిస్తోంది అనుకుంటూ పరిశీలనగా చూశాడు. అద్భుతమైన చలువు రాతితో చేయబడ్డ ఒక ఎత్తైన చైత్య ప్రాసాదం, ఒక రాతి మంటపం అక్కడ కనిపిస్తోంది. విశేషమైన శోభ అందంతో ప్రకాశిస్తోంది. విశాలమైనటువంటి 1000 స్తంభాలు కలిగిన ఒక మండపము, బంగారంతో చేయబడ్డ మెట్లు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. పాలరాతితో నిర్మించబడిందేమో, తెల్లగా కనిపిస్తోంది. ఎలా ఉందిటంటే కైలాసమా అన్నట్లుగా ఉంది. హిమవత్ పర్వత శ్రేణుల పైన ఆ మంచుతో నిండిపోయిన ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కైలాసం ఎలా తెల్లగా ప్రకాశిస్తుందో అలాంటి ఒక మంటపము మరొక కైలాసమా అన్నట్టుగా అక్కడ ఉంది, ఎలా ప్రకాశిస్తోందని చెప్తున్నారు. అంటే రావణుడు సీతమ్మని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడు. ఎందుకంటే ఆ తల్లి ఎవరు? మహాకైలాస నిలయ కదా, అలా చెప్పబడుతున్న అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ బహుశా జీవుడికి తట్టిందేమో, తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అటువంటి చైత్య ప్రాసాద వేదిక మీద సీతమ్మ కూర్చుని దర్శనమిచ్చింది హనుమస్వామికి. మొట్టమొదటిసారి హనుమస్వామి సీతమ్మ యొక్క దర్శనం చేసుకున్నారు. ఆ తల్లి ఎలా ఉందో మహర్షి చెప్తున్నారు ఇక్కడ. మలినమైనటువంటి మాసిపోయిన వస్త్రాలు ధరించింది ఆ తల్లి. రాక్షస స్త్రీలు చుట్టూ ఉన్నారు, వారి మధ్య కూర్చునుంది. ఉపవాసం వల్ల కృషించిపోయిన శరీరం కలిగి ఉంది. ఒకానొక నైరాశ్యంలో ఉందా అన్నట్టు తరచుగా నిట్టూర్పులు విడిస్తోంది. ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్లోకాలు సీతమ్మ గురించి వింటే మనసు ద్రవించిపోతుంది. ఎంత కష్టంలో ఉంది ఆ తల్లి అలా కూర్చుని. అయితే హనుమస్వామి చూస్తున్నారు ఆవిడ్ని. ఇప్పుడు ఈవిడే సీత అని నిర్ధారణ చేసుకోవాలిగా మరి. మెల్లగా పరిశీలన చేసుకుంటూ వస్తున్నాడు. ముందు ఆ తల్లి కూర్చున్న స్థితి చూశారు. ఆమె శరీర స్థితి, ఆమె దుస్తులు ఒక్కొక్కటి లెక్క వేసుకుంటూ చూసుకుంటూ ఒక్కొక్క కారణం చేత ఈ తల్లి సీతయే అని నిర్ధారణకు వస్తున్నారు స్వామి. వాళ్ళు ఋష్యముఖ పర్వతం మీద చూసినటువంటి ఆ రూపం, రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు దూరం నుంచి చూశారు. ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నుంచి చూశారు. అయితే మనం చెప్పుకున్నాం, మన చూపులు లాంటి చూపు కాదు వాళ్ళది. వానరుల యొక్క దృష్టి సునిశ్చితమైనటువంటిది కాబట్టి అంత దూరం నుంచి చూసినా లీలగా గుర్తుంది వాళ్ళకి ఆ స్వరూపం. అక్కడ చూసిన తల్లి ఈవిడే అని పోల్చి చూసుకుంటున్నాడు. సరిపోయింది పట్టుకున్నాడు. అంతేకాదు ఆ తల్లి ముఖంలో కనిపిస్తున్న కాంతిని, ఒక గ్లో అంటాం కదా, అది ఉందని చెప్తున్నారు. మళ్ళీ విశ్వనాథ వారు వస్తున్నారు ఇక్కడ. తరచు మనం విశ్వనాథ వారిని స్మరించకుండా సుందరకాండ చెప్పుకోవటం అయ్యే పని కాదండి. ఎందుకంటే వాల్మీకి హృదయాన్ని అలా పట్టి అందించేశాడు. కాబట్టి ఇది మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఆ వైభవాన్ని కూడా, ఆ అందాన్ని కూడా ఆస్వాదించటం మంచిదని ఇది కూడా చెప్పుకుంటున్నాం. సీతమ్మని చూస్తే ఆయన ఈవిడే ఇక్కడ కూర్చున్న తల్లే సీతమ్మ అని ఎలా అనుకున్నాడయ్యా అంటే, ఈ యమ ముఖాబ్జమున
ఏవో ఆధ్యాత్మిక మహత్తులు ఉదిత జ్యోత్స్నాప్రాయముగా కానిపించడు. ఈ యమ తనువల్లి జగన్నాయక సాయక యశస్సనాథ జ్యోత్స్నాప్రాయముగా కానిపించడు. ఈ యమ జానకియే ఈ యమ రఘురాము భార్య అయి అగుట అగుట ఒప్పున్. కన్ఫర్మ్డ్గా ఈ తల్లి సీతమ్మే. ఎందుకు అంటే ఆ తల్లి యొక్క వైభవం చెప్తున్నాడు. ఆ తల్లి ముఖంలో ఆధ్యాత్మిక మహత్తులు పైకొచ్చి ప్రకాశిస్తూ కనబడుతున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన దృష్టి అండి. అంటే శరీరం యొక్క లక్షణంలో పైకున్న శరీర అందం ఎంతసేపు ఉంటుంది, కానీ సాధనలు పండినటువంటి నిరంతరము భగవత్ సంబంధమైన విషయాలతో జీవిస్తున్న వారి యొక్క ముఖంలో కనిపించే ఆధ్యాత్మిక దీప్తి ఒకటి ఉంటుంది. దాన్ని చూస్తున్నాడు. అంతేకాకుండా రెండో దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ ఈ అమ్మ తనువల్లి అంటే శరీరం యొక్క శోభ జగన్నాయక సాయక యశస్సనాథ జ్యోత్స్నాప్రాయముగా కనిపించిందిట. అంటే ఏమిటి? రామచంద్రుని యొక్క బాణము యొక్క కీర్తి యొక్క కాంతి. రామచంద్రుని కీర్తి కూడా కాదు, రామ బాణం యొక్క కీర్తి. రామబాణం అంతా ఎంతటిదో మనం చెప్పుకుంటూ వస్తున్నాం, అమోఘమైనది. ఆ బాణము యొక్క కీర్తి ఎటువంటిదో అటువంటి కాంతితో ప్రకాశిస్తోందని చెప్తున్నారు. చూస్తున్నారు అమ్మని. చూస్తుంటే తాను వచ్చే ముందు రామచంద్రమూర్తి అమ్మ గురించి చెప్పాడు, ఇలాంటి నగలు ధరిస్తుంది ఇవి చెప్పారు ఆయన. ఆ నగల్ని ఇప్పుడు శరీరం మీద కనిపిస్తున్న నగల్ని పోల్చి చూసుకుంటున్నారు. అంతేకాదు, వాళ్ళకి సీతమ్మ పైనుంచి పడేసినటువంటి నగల మూట దొరికింది. దాంట్లో ఉన్న నగలు ఇప్పుడు ఈ అమ్మవారి శరీరం మీద కనిపించటం లేదు. అంటే అవి తీసి పడేసింది, అవి అక్కడ ఉన్నాయి, అవి ఇప్పుడు ఇక్కడ లేవు. కాబట్టి తల్లి సీతయే ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అమ్మయ్య, ఈ తల్లే సీత అని నిశ్చయానికి వచ్చాడు. సీతమ్మను అలా చూడగానే ఆయనకు వచ్చిన మొట్టమొదటి భావము ఒకటే మాట అన్నాడు ఆయన. ఈ తల్లిని కోల్పోయి రామచంద్రమూర్తి దుఃఖించటంలో ఆశ్చర్యమే లేదు అన్నాడు. అంటే ఇక్కడ రామచంద్రమూర్తిని సీతమ్మని పోల్చి చూసుకుంటున్నారు. వాల్మీకి చెప్పారు, ఇటు మన విశ్వనాథ వారు చెప్పారు, రాముడు సీత ఇద్దరు ఒకరికొకరు పూర్తిగా తగినవారు, అన్ని విధాలా తగినవారని చెప్తూ ఇంత తగుట సృష్టినందు లేదు. అదే ఒకరికొకరు ఇంత చక్కగా తగి ఉండటం అనేది ఇంకెక్కడా కనిపించదు అంటున్నారు. ఇటువంటి సీతమ్మని వదిలి రామచంద్రుడు జీవించటం అసాధ్యం. రామచంద్రమూర్తిని వదిలి సీతమ్మ జీవించి ఉండటం కూడా కుదిరే పని కాదు. అయినా వీరిద్దరూ ఎడబాటుతో ఎలా జీవించున్నారు అంటే, అక్కడ రామచంద్రమూర్తి హృదయంలో సీతమ్మ ఉండబట్టి, ఇక్కడ సీతమ్మ హృదయంలో రామచంద్రమూర్తి ఉండబట్టి, కాబట్టి వారిద్దరూ ఇంతకాలం విడివిడిగా ఎడబాటుతో జీవించి ఉండగలిగారంటే ఒకరి హృదయంలో ఒకరు ఉండబట్టి అనుకున్నారట హనుమస్వామి వారు. ఆ తల్లి యొక్క స్థితి చూస్తే ఆ చెట్టు ఆకుల చాటున కూర్చుని కళ్ళు మూసుకున్నారు ఒక్కసారి ఆయన. అంతటి యోగీశ్వరుడికి 2 చుక్కలు నీళ్లు వచ్చాయి కంటి వెంట. ఎంతటి జగన్నాయకుడయ్యా రామచంద్రుడు! ఆయన భార్య మహావీరుడైనటువంటి లక్ష్మణస్వామి అండలో ఉన్న తల్లి. ఆవిడికే కష్టం వస్తే ఏం చెప్పాలి? ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. సీతమ్మకే కష్టం వచ్చిందంటే కాలాన్ని దాటం ఎవరి వల్ల అవుతుందయ్యా అంటూ ఒక్క నిమిషం పాటు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అయితే యోగీశ్వరుడు కాబట్టి వెంటనే తేరుకున్నారు. తేరుకుని సీతమ్మ వంక చూస్తున్నారు. ఆ తల్లిని చూడటమే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి స్వామివారికి, హనుమత్ స్వామివారికి ఒక దివ్యమైన దర్శనం అది. ఆ అమ్మను చూస్తూ అటు రామచంద్రమూర్తిని భావన చేస్తున్నటువంటి తీరుని ఒక మహాద్భుతమైన పద్యంలో అందించారు మళ్ళీ మనకి కల్పవృక్ష కవి. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైసకమందు రామ దేహాకృతి, సర్వదేహమున యందున్ రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా అంటూ ఒక ఒక దివ్యమైన భావాన్ని మన ముందు పెట్టారు. ఎట్లా ఉందా తల్లి? కూర్చుంది. ఆవిడ్ని చూస్తుంటే
రామచంద్రమూర్తి యొక్క విరహం అంతా రూపం దాల్చి అక్కడ కూర్చుందా అన్నట్టుగా ఉంది. ఆయన ఎంత బాధపడుతున్నాడో ఈయన చూశారు. రామచంద్రమూర్తి పడ్డ వేదనంతా పక్క నుండి చూసిన వారు హనుమస్వామి. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి. అమ్మ యొక్క కనుబొమ్మలు చూస్తే రామచంద్రమూర్తి యొక్క ధనస్సు గుర్తొస్తోంది. ధనస్సుకున్నటువంటి లక్షణం ఏమి, ఎక్కువ పెడితే ఏమవుతుందో మనం చూసాం. కాసేపట్లో వస్తున్న రావణాసురుణ్ణి తల్లి ఎలా నిలదీస్తుందో చూడాలి. సీతమ్మ అంటే దీనురాలు కాదండి, అద్భుతమైనటువంటి శక్తి స్వరూపిణి. ఇది మనం పట్టుకోవటం కోసం వెతుక్కుంటున్నాం. అందుకని ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులను ప్రభు కృపాకృతి. ఆ కళ్ళలో మా రామచంద్రమూర్తి యొక్క దయంతా కనబడుతోందయ్యా అని చెప్తున్నారు. ఐసిక మందు రామదేహాకృతి, నల్లనివాడు మా రామచంద్రుడు. ఆ తల్లి యొక్క ఆ కేశపాశాల్లో ఆ రామచంద్రమూర్తి యొక్క రంగు కనబడుతోంది. సర్వదేహమున యందున్ రాఘవ వంశమౌళి ధర్మాకృతి. ఎట్లాంటి వంశం ఇక్ష్వాకు వంశం అంటే ఎలాంటి వారు మనం చెప్పుకున్నాం. ఆ రాజులు ఒక్కొక్కరు నారాయణమూర్తులు అని కదా మనకి కాళిదాసు చెప్పారు. ఇటువంటి మహానుభావులు వచ్చినటువంటి వంశం అది. వారిలో ఉన్న ధర్మం ఏదుందో అదంతా తల్లి యొక్క శరీరంలో కనబడుతోందిట. ఇది చూడాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి. సర్వదేహమున యందున్ రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా. పేలగా ఏం కూర్చోలా తల్లి, దృఢంగా కూర్చుంది. ఇందాక చెప్పారుగా, కోరి వచ్చి కూర్చుందా తల్లి. రామకథని నడిపించడానికి, రామకార్యాన్ని పూర్తి చేయటం కోసం వచ్చి కూర్చున్న తల్లి. ఆవిడ్ని మనం దీనిలో అనుకుంటే మనం పొరపాటు. అట్లాంటి ఒక అద్భుతమైన దర్శనాన్ని హనుమత్ స్వామి అక్కడ పొందారని మనకి కల్పవృక్ష కవి ఇక్కడ చెప్తున్నారు. చూశాడు ఆయన. చూసి సీతమ్మను చూశాక నాకు ఒక విషయం అర్థమైందయ్యా. రాముడు నాకు బాగా పరిచయం ఉన్న సబ్జెక్ట్ అనుకున్నాను. నేను దగ్గర నుంచి చూశాను. ఎందుకంటే రామభక్తుడు ఆయన, రామదూత అన్నాడు, మనం చూశాం కదా. రాముని సేవకుడు అన్నాడు, దాసోహం కోసలేంద్రస్య, ఇవన్నీ విన్నాం కదా. అటువంటి వాడు ఎంత పరిశీలన చేసి ఉంటాడు. అంత రాముణ్ణి పరిశీలన చేసిన తరువాత హనుమత్ స్వామి ఒక రహస్యాన్ని బయటపెడుతున్నారు ఇక్కడ. ఏతమునందు పూర్వమున శ్రీరఘురాము నిరింగినట్టునే తలపోసినాడ. చేతమునందు పూర్వమున శ్రీరఘురాము నిరింగినట్టు నే తలపోసినాడ. నేడు ఈ యమగాంచిన ఎంత సర్వమజ్ఞాతముగాక నుండెడను సంగతి తాకిరుంగనయ్యడు. సీత నెరుంగకుండ రఘుశేఖరుడర్థము కాడు పూర్తిగా. భారతీయమైన వైవాహిక ధర్మానికి ఇంతకన్నా గొప్ప టెస్టిమోనియల్ ఉండదండి. రామచంద్రమూర్తి ఏమిటో తెలిసింది నేను ఒకప్పుడు అనుకున్నానయ్యా. కానీ ఇప్పుడు ఈ అమ్మని చూసిన తర్వాత నాకు ఆయన గురించి ఏం తెలియదని తెలిసిపోయింది అంటున్నాడు. పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు చెప్పుకుంటే ఈ రోజంతా దీనికే కేటాయించాలి మనం. అంత అందమైన విషయాలు చెప్పారు. ఏమన్నాడు? సీత నెరుంగకుండా రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా. భార్యాభర్తలంటే అలా ఉండాలి. ఆయన గురించి తెలియాలంటే ఆవిడ ఏమిటో కూడా ఒకసారి చూసిరా. ఆవిడ గురించి తెలుసుకోకుండా ఆయన గురించి తెలుసు అని ఏం చెప్తావు? ఇది సనాతన ధర్మం ప్రతిపాదిస్తున్నటువంటి వైవాహిక ధర్మం. ఇది ఎక్కడుంది? లక్ష్మీనారాయణుల్లో ఉంది, ఉమామహేశ్వరుల్లో ఉంది. ఎక్కడ లేదు? ఋషి దంపతుల్లో ఉంది. ఇదే ఇక్కడ రామచంద్రమూర్తి దగ్గర కూడా కనబడుతుంది. చేతమునందు పూర్వమున శ్రీరఘునాముని రింగినట్టునే తలపోసినాడ. నేడు ఈ యమగాంచిన ఎంత సర్వమజ్ఞాతముగాక నుండెడను సంగతి నాకెరుంగనయ్యడు. నాకు తెలిసిపోయిందయ్యా, నాకేం తెలియదని. సీత నెరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా అని చెప్పారు. ఇది ఒక అద్భుతమైనటువంటి దర్శనం. హనుమ చూస్తున్నటువంటి సీతమ్మ క్రమక్రమంగా ఎలాంటి సీతమ్మను మన ముందు ఉంచుతున్నారో మనం చూడాలి. ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి సీతమ్మ యొక్క స్థితి కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఎంత కష్టం అండి ఆ తల్లిది.
ఎలాంటి స్థితిలో ఉంది ఆవిడ? చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షస స్త్రీలు. పోని వాళ్ళు ఏమన్నా మామూలుగా కూర్చున్నారా? అనుక్షణం బెదిరిస్తున్నారు ఆవిడ్ని. ఇటువంటి ఒకానొక కష్ట స్థితి వచ్చేసిన తల్లికి. నిజానికి మనందరికీ కూడా దేవుడి మీద భక్తి ఉంది. ఉంది కాబట్టే కదా రామాయణం వినడానికి వచ్చాం. అయితే ఎంత మాత్రమే సరిపోతుందా అంటే చాలదయ్యా, దీన్ని ఆస్తికత అంటారు అంటారు. అయితే దీని పై మెట్టు భక్తి. ఇది క్రమక్రమంగా మన ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. అట్లా ప్రయాణించాలి మనం. అంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆయనను నమ్ముకున్నామని చెప్ప. ఇది ఒక దశ, మొదటి దశ. ఇది పెరుగుతూ భక్తిగా మారాలని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే సీతమ్మ ఇంత కష్టాన్ని ఎలా తట్టుకొని నిలబడింది. తనని ఎత్తుకొచ్చేశారు. వచ్చిందేమో 100 యోజనాల, శతయోజన విస్తీర్ణమైన సముద్రము. రామచంద్రమూర్తికి తాను ఎక్కడున్నాడో తెలిసే అవకాశమే ఉన్నట్టు లేదు. చుట్టూ రాక్షసులు, ఆశ లేదు. నువ్వు లొంగకపోతే చంపేస్తానంటున్నాడు వాడు. ఈ స్థితిలో ఆ తల్లి ఎలా తట్టుకొని నిలబడింది అంటే వాల్మీకి మహర్షి మనకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సుందరకాండలో కాదు కాదు రామాయణంలోనే ఇంత గొప్ప శ్లోకం మనకు ఉండదు అని పెద్దలు చెప్తున్నారు. మా గురుగారు ఒక మాట చెప్పారు, సాంబేదం వారు. నన్ను అడిగితే 24,000 శ్లోకాల్లో ఇంత కథ గొప్ప శ్లోకం లేదని నేను అనుకుంటాను అన్నది వారు చెప్పినటువంటి మాట. అంత గొప్పగా వారికి నచ్చిన శ్లోకం ఏదో మనం కూడా ఒకసారి చూడాలిగా. ఇక్కడ చెప్తున్నారు వాల్మీకి మహర్షి, నైషా పశ్యతి రాక్షస్యో నేమా పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఇది అద్భుతమైన సాధనాపరమైనటువంటి శ్లోకం. ఎందుకంటే జీవితంలో కష్టాలు రాకుండా ఉండవు. ముందు ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఈ అవగాహన మనందరికీ చాలా అవసరము. ఏంటంటే ఇదేమన్నా పెద్ద డిస్కవరీయా మీరు చెప్పడానికి అంటే, మనం అందరికీ బయట సమాజంలో ఉన్న స్థితి ఏమిటంటే, నా జీవితాన్ని నేను సుఖమయం చేసేసుకోగలను అంటే బయట జీవితాన్ని అంతా ఫిక్స్ చేసుకుంటూ వస్తే, కావలసిన సౌకర్యాలన్నీ ఒక్కొక్కటి అమర్చుకుంటూ వస్తే జీవితం సుఖమయం అవుతుంది, ఇలాగే సాగుతుంది. మనం ఇది నమ్ముతున్నాము, పిల్లలకి అదే చెప్తున్నాం. జీవితం అంటే కష్టం రావచ్చు. ఈ మాట ఒకసారైనా పిల్లలకి చెప్పామా? ఏ క్షణమన్నా రావచ్చు. కష్టాన్ని ఎలా తట్టుకోవాలి, ఎలా దాటాలి అన్నది రెండో విషయం. అసలు జీవితంలో కష్టాలు వచ్చే అవకాశం ఉంది, జీవితానికే ఆ లక్షణం ఉంది. ఈ విషయం గురించి మనం మాట్లాడుతున్నామా? ఇప్పుడున్న స్థితిలో సర్వము సుఖమయమై ఉండాలి కాబట్టి చిన్నపాటి కష్టానికి కూడా ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సీతమ్మకు వచ్చినంత కష్టం ఎవరికి వచ్చిందయా? చెప్పారు కదా, ఇది సీతాపి దుఃఖార్త, ఆ తల్లికే కష్టం వచ్చింది అంటే జీవితం యొక్క లక్షణం చెప్తుంటే మనకు అనిపిస్తుంది, మరి ఎలా తట్టుకుందండి? కష్టం నుంచి ఆవిడ ఎలా తను తాను నిలదొక్కుంది అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పారు. కళ్ళ ముందు కనబడుతున్నవి రెండు ఉన్నాయి. ఒకటి భయంకరమైన రాక్షసులు, దారుణమైనటువంటి వాళ్ళ గురించి వాల్మీకి రామాయణంలో చెప్పిన విషయాలు వింటే మనకి భయం వేసేస్తుంది. అంత దారుణమైన రూపాలు కలిగిన వారు, అసహ్యకరమైన రూపాలు కలిగిన వారు రాక్షసులు ఉన్నారు చుట్టూ. మరొక వైపు అశోకవనం యొక్క అందాలున్నాయి. సామాన్యమైన అందమా? మనం చెప్పుకున్నాం కదా, దివ్యమైనటువంటి వనం అది. అంటే ఇటు మనసుని రంజింపచేసేటువంటి విషయాలు ఉన్నాయి, మనసుని కష్టపెట్టేటువంటి విషయాలు ఉన్నాయి. కళ్ళ ఎదురుకుండా రెండు ద్వంద్వాలు ఉన్నాయి, ఒకదానికొకటి భిన్నమైన రెండు స్థితిలో ఉన్నాయి. ఇదంతా జగత్తు యొక్క స్థితి ఇదే కదండి. మనం బయటికి వెళ్తే ఇదో అదో ఏదో ఒకటి నిత్యం కనబడుతూ ఉంటుంది. మన మనసును రంజింపచేసేది, మనసును కష్టపెట్టేది ఇవే కనబడుతూ ఉంటాయి. అటువంటి ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. అయితే సీతమ్మ ఏం చేసింది? ఏకస్థ హృదయానూనం, వాటి మీద దృష్టి పెట్టలేదు ఆవిడ. ఎదురుకుండా ఉన్నటువంటి అందమైన అశోకవనం మందాల మీద దృష్టి లేదు, రాక్షసుల యొక్క భయంకరమైన రూపాల మీద, వారు చేసే భయంకరమైన బెదిరింపుల మీద దృష్టి లేదు. ఏకస్థ హృదయానూనం. ఎట్లా చూస్తోంది? రాముడినే చూస్తోంది లోపల. రామమేవాను పశ్యతి.
ఎలా చూస్తోంది? అనుపశ్యతి, నిరంతరంగా చూస్తోంది. ఎట్లాగా? ఎక్కడున్నాడు ఆయన? లోపలున్నాడు. అంటే ఈ ప్రపంచంలో తిరుగుతున్నంత కాలము లోపల ఉన్న ఈశ్వరుడి పట్లే దృష్టి పెట్టుకోవటము. ఎప్పుడు లోపల ఈశ్వరుడిని ధ్యానం చేస్తే పనులు ఎలా అవుతాయండి? పెద్దలు గురువులు ఆ విషయం చెప్పారు. నువ్వు భగవంతుడి వైపు తిరిగి ఆయన వైపు, ఆయన నిత్యము ఆయన నామస్మరణ చేస్తూ బతికేటువంటి అలవాటు మొదలు పెడితే, ఇప్పుడు మనం పెడుతున్న ఎఫర్ట్లో 20% చాలట మన జీవితం ఇలా సాగిపోతుంది. ఆ ఎఫర్ట్ తగ్గిపోతుంది. ఎఫర్ట్ తగ్గిపోగానే ఒక ప్రశాంత స్థితి అనుభవంలోకి వస్తుంది. ఇది గురువులు చెప్తున్నటువంటి రహస్యం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఆ తల్లి అక్కడ కూర్చునుంది. ఆవిడ దృష్టి అంతా హృదయంలో ఉండి తనకి నిత్యము స్ఫురణ రూపంలో తనకి మార్గదర్శనం చేస్తూ తనని నడిపిస్తున్నటువంటి రామచంద్రమూర్తి మీదే దృష్టి పెట్టుకుని ఆ తల్లి తన ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అక్కడ కూర్చుంది. ఇది రామాయణం మనకి చెప్తున్నటువంటి విశేషమైనటువంటి బోధ. కాబట్టి ఇవాళ సీతమ్మ యొక్క మానసిక స్థితి ఒకవైపు భయానకంగా ఉన్నట్టు కనిపించిన, లోపల ఆవిడకున్న ఆ ఏకాగ్రత ఏదైతే ఉందో, ఆ ఆ ఈశ్వరుడి పట్ల రామచంద్రమూర్తి మీద ఆవిడకు ఉన్నటువంటి ఆ ఏకస్థ హృదయ నూనం రామమేవాను పశ్యతి అన్న స్థితిని మనం అర్థం చేసుకోవటము ఈ ఈ ఈ సందర్భంగా వాల్మీకి మనకి చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన బోధ. హనుమత్ స్వామి ఈ రహస్యాన్ని పట్టుకున్నారు కాబట్టే సీతమ్మ సామాన్యురాలు కాదు అంటున్నాడు. ఎలా అంటున్నాడు? ఏమంటాడు? సీతమ్మతో మాట్లాడే ప్రయత్నాన్ని ఎలా చేస్తాడు? ఎన్ని పరీక్షలకి తాను లోనవ్వాల్సి వచ్చింది? ఈ విషయాలన్నింటినీ వచ్చే వారం మళ్ళీ మనం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తనే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. ఇప్పుడు ఎవరన్నా ఎవరిని అడగచ్చు. మాకు ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు